హలో డిటెక్టివ్స్. అమెరికాలోని లూజియానా స్టేట్లో స్లాటర్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సుమారుగా 200 నుంచి 300 కుటుంబాలు ఉంటుంది. అలా ఒక రోజు ఏమైందంటే జనవరి 3, 2022లో ఉదయకాలం ఒక 2 గంటల ఆ సమయంలో షీలా ఫ్లెచర్ అనే 64 ఏళ్ల ఆమె ఎమర్జెన్సీ నెంబర్ అయిన 991 కు కాల్ చేస్తుంది. ఆ కాల్ ను లిఫ్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఇంత అర్లీ మార్నింగ్ ఎవరు కాల్ చేస్తున్నారు అనేసి మనసులో అనుకుని వెంటనే వాట్ ఈస్ యువర్ ఎమర్జెన్సీ అని అంటాడు. అప్పుడు షీలా ఏమంటుందంటే, నా కూతురు పేరు లేసి ఆమె ఇప్పుడు సరిగా ఊపిరి పీల్చుకోవడం లేదు, నాకు చాలా భయంగా ఉంది, మీరు దయచేసి వచ్చి నాకు హెల్ప్ చేయండి అని చెప్తుంది. ఇది విన్న పోలీస్ ఆఫీసర్ వెంటనే ఏమంటాడంటే, మీరు ప్యానిక్ అవ్వకండి, మేము త్వరగా ఆ ప్లేస్ కి వస్తామని చెప్పి కాల్ ని కట్ చేస్తాడు. అలా దారిలో వెళ్ళేటప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇంకా మెడికల్ టీం ఏం డిస్కస్ చేస్తారంటే, ఈ కేసు వాళ్ళు రోజు చూసే నార్మల్ కేసు లాగానే ఉండబోతుంది అనుకుని వాళ్ళు బయలుదేరారు. అలా బయలుదేరిన వాళ్ళకు తెలియదు, వాళ్ళు జీవితంలోనే ఇన్నేళ్ళు సర్వీస్ లో ఇలాంటి ఒక భయంకరమైన కేసును వాళ్ళు చూడబోతున్నారని. అలా వెళ్ళిన వాళ్ళను షీలా ఫ్లెచర్ ఇంకా ఆమె హస్బెండ్ అయిన క్లే ఫ్లెచర్ ఇద్దరు వాళ్ళను రిసీవ్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు వాళ్ళ కూతురు లేసి ఎక్కడ ఉందో ఆ ఇంటిని చూపిస్తారు. అలా ఇంటి దగ్గరకు వెళ్లి పోలీస్ ఆఫీసర్స్ ఆ డోర్ ను ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. అలా డోర్ ఓపెన్ చేసి లోపల ఎంటర్ అయిన వాళ్లకు ఆ యొక్క రూమ్ నుంచి భయంకరమైన కంపు ఇంకా దుర్వాసన కొడుతుంది. ఆ యొక్క దుర్వాసనలోనే ముక్కు మూసుకొని ఆ తర్వాత వాళ్ళు చూసిన ఒక దృశ్యమే వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేరు. అలా వాళ్ళు ఏం చూసారంటే, ఒక ఆమె సగం బట్టలతో ఎముకలంతా బయట కనిపిస్తూ అలా కూర్చున్నట్టుగానే ఆమె ప్రాణం పోయింది. ఏ విధంగా ఒక జంతువు చనిపోయి డీకంపోజ్ అవుతే ఎలా స్మెల్ వస్తుందో అదే విధంగా ఆమె కూడా అదే ఒక కండిషన్ లో ఆ యొక్క సోఫా మీద కూర్చుంది. ఇంకా ఆమె చెవులు ఇంకా నోరు నుంచి భయంకరమైన పురుగులు కనిపించాయి. ఇంకా అది మాత్రమే కాకుండా మలం అనేది ఆమె యొక్క చెవులో ఇంకా శరీరం అంతా ఉంది. ఇంకా ఆ యొక్క శరీరం అనేది మెల్ట్ అయ్యి ఆ యొక్క సోఫాకు అతుక్కొని పోయింది. ఇదంతా చూసిన ఆ పోలీస్ ఆఫీసర్లు వెంటనే ఆ రూమ్ నుంచి బయటకు పరిగెత్తుకుని వచ్చి పేగులంతా బయటకు వచ్చేలా వాంటింగ్ చేసుకున్నారు. ఇలాంటి ఒక దృశ్యాలు వాళ్ళు ఎప్పుడు చూడలేదని తర్వాత రోజులలో చెప్పారు. అది మాత్రమే కాకుండా ఆ యొక్క ఇన్సిడెంట్ ను చూసి 2 వారాలు సరిగా అన్నం తినలేదని ఇంకా సరిగా నిద్ర పట్టలేదని కూడా చెప్పారు. అలా సోఫా మీద కూర్చున్నది ఎవరు, అలాంటి కండిషన్ లో ఉండడానికి కారణం ఏంటి, ఈ వీడియోలో మనము కిల్లింగ్ ఆఫ్ లేసీ ఫ్లెచర్ అనే క్రైమ్ స్టోరీ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన క్రైమ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దినేష్, వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. 1985లో షీలా ఫ్లెచర్ ఇంకా క్లే ఫ్లెచర్ దంపతులకు పుట్టింది ఈ లేసీ ఫ్లెచర్. లేసీకి 9 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే లూసియానా స్టేట్ కు వచ్చి సెటిల్ అయ్యారు. అలా సెటిల్ అయిన వాళ్ళు లేసీకి ఒక మంచి పబ్లిక్ స్కూల్ ను చూసి అందులో జాయిన్ చేశారు. స్టార్టింగ్ లో లేసీ చాలా మంచిగా చదువుతూ ఇంకా అన్ని ఈవెంట్స్, స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేది. అలా ఆమె లైఫ్ చాలా సంతోషంగా గడిచిందని చెప్పాలి. కానీ ఆ సంతోషం అనేది చాలా రోజుల వరకు నిలవలేదు. అలా ఏమైందంటే ఆమెకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడం బంద్ చేసింది. ఇంకా ఒంటరిగా కూర్చోవడం అలవాటు చేసుకుంది. ఇంకా టీచర్స్ ఏదైనా చెప్తే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదైనా ఇచ్చి చదువుకొని రమ్మంటే ఇంకా సరిగా చదువుకుని వచ్చేది కాదు. ఇది ఇలా ఉండటం వలన చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెను బుల్లీ చేయడం మొదలు పెట్టారు. అది మాత్రమే కాకుండా ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ రావడం వలన టీచర్స్ ఇది గమనించి వాళ్ళ పేరెంట్స్ కి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే లేసీని ఒక హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. ఆ హాస్పిటల్లో ఆ డాక్టర్ అన్ని టెస్టులు చేసిన తర్వాత లేసీకి ASD అనే డిసీజెస్ ఉందని చెప్పారు. ASD అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అని అంటారు. దానిని న్యూరాలజికల్ డెవలప్మెంట్ డిసార్డర్ అని కూడా అంటారు. ఈ రోగం వచ్చిన పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి చాలా భయపడతారు. ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేసినా కానీ వాళ్ళు ఆ యొక్క విషయాలను నేర్చుకోలేరు. అది మాత్రమే కాకుండా అందరితో సహజంగా కలిసి ఆడుకోలేరు. ఈ విషయాలని డాక్టర్ చెప్పడం వలన ఇంకా స్కూల్లో లేసీని అందరు బుల్లీ చేయడం వలన చివరకు వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే లేసీని ఇంట్లోనే ఉంచి ఇంట్లోనే చదువు చెప్పడం మొదలు పెట్టారు. అంటే హోమ్ స్కూలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇలా సంవత్సరాలు గడిచింది. ఈ లేసీ యొక్క పేరెంట్స్ విషయానికి వస్తే లేసీ వాళ్ళ అమ్మ షీలా కొన్ని సంవత్సరాలకు ముందు పోలీస్ గా పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని ఆ యొక్క ప్రాంతంలో చాలా పాపులర్ గా ఉండటం వలన లోకల్ పొలిటికల్ పార్టీలో కూడా జాయిన్ అయ్యి ఒక మంచి పొజిషన్ లో ఉంది. ఇంకా వాళ్ళ నాన్న క్లే ఫ్లెచర్ విషయానికి వస్తే అతను ఒక చారిటీ ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ ఉండేవాడు. ఇలా వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అది మాత్రమే కాకుండా వాళ్ళు లైఫ్ ను చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. నెలకు ఒక వెకేషన్ కి వెళుతూ ఉండేవారు. ఇలా నేమ్, ఫేమ్ ఇంకా డబ్బులు ఇలా అన్ని ఉన్నా కానీ వాళ్ళ కూతురికి చేసిన ఒక నీచమైన పనిని చూస్తే మీరు ఇలా కూడా మనుషులు ఉంటారా అని మీరే ప్రశ్న అడుగుతారు. అలా వాళ్ళు ఏం చేశారనేది మనం చూద్దాం. లేసీకి కొన్ని సంవత్సరాల వరకే ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే ఆమెకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు చివరిసారిగా హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. తర్వాత
తర్వాత ఆమె చనిపోయేంత వరకు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళలేదు. అలా ఆమె చనిపోయేటప్పుడు ఆమెకు వయసు ఎంత అంటే 36 ఏళ్ళు. చూడండి, 16 నుంచి 36 వరకు అంటే 20 సంవత్సరాల వరకు ఆమెకు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేదు, ఇంకా హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళలేదు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఆమెకు 24 ఏళ్ళు వచ్చేంత వరకు ఇటు అటు కదలేది. అంటే ఆమెకు అప్పుడు హెల్త్ కొంచెం బాగా ఉండడం వలన ఇంటికి బయటకు వెళ్తూ ఇంటిలో వస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఆమెకి 24 ఏళ్ళు అయిందో అప్పుడు ఆమెకు కాలు చేతులు పడిపోయింది. అంటే సరిగా నడవడానికి కూడా చేతనయ్యేది కాదు. అలా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే ఆ సోఫా పక్కన ఒక టేబుల్ ఉండేది. ఆ టేబుల్ మీద కొన్ని ఆహారము ఇంకా వాటర్ బాటిల్ ని పెట్టేవారు. ఆమె నడవడానికి చేత కాకపోవడం వలన వాళ్ళు ఏం చేసేవారంటే ఆ టేబుల్ మీద టవల్ కూడా పెట్టేవారు. అందులోనే టాయిలెట్ పోవాలి, ఇంకా బాత్రూమ్ కూడా అందులో పోవాలి. ఆ తర్వాత ఆ పేరెంట్స్ ఆమెను క్లీన్ చేస్తూ ఉండేవారు. కానీ సంవత్సరాలు అలా గడిచే కొద్దీ వాళ్ళు ఆమెను పట్టించుకోవడం కూడా మానేశారు. అంటే చివరికి ఆమె పరిస్థితి ఎలా వచ్చిందంటే ఆ యొక్క సోఫా మీద కూర్చుని కదలలేకపోవడం వలన ఆమె లేచేటప్పుడు ఆ యొక్క శరీరం అనేది భయంకరంగా నొప్పి లేస్తుంది. అలా నొప్పి లేవటం వలన ఆమె అలా లేచేది కూడా కాదు. ఇందులో హైలైట్ అనే విషయం ఏంటంటే ఆ యొక్క ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండేవారు. ఆ దుర్వాసన బయట రాకుండా ఉండటానికి వాళ్ళు సెంట్లు ఇంకా రూమ్ ఫ్రెషనర్ ను వాడేవారు. ఆ విధంగా ఆ స్మెల్ అనేది బయట కూడా వెళ్ళేది కాదు. ఇలా ఉంటూ లేసీ ఫ్లెచర్ ఆ యొక్క రోజు అంటే జనవరి 3, 2022లో ఆమె ప్రాణం విడిచిపెట్టింది. ఆ రోజు కూడా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరు. వాళ్ళు ఏదో వెకేషన్ కి వెళ్లి ఉదయాన్న 2 గంటలకు వచ్చేటప్పుడు లేసి ఆల్రెడీ చనిపోయి ఉండటం వలన వాళ్ళు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఈ విధంగా మనం ఇంట్రోలో డిస్కస్ చేసినట్టు ఆ యొక్క శరీరము ఆ పోలీసులకు కనిపించింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా వాళ్ళను అడిగారు, మీరు ఎందుకు హాస్పిటల్ తీసుకుని వెళ్లి లేసిని చూపించలేదని అడిగేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆమెకి ఈ ప్రాబ్లం ఉందని ఎప్పుడు చెప్పలేదని, హాస్పిటల్ కు నన్ను తీసుకుని వెళ్ళండి అని కూడా ఎప్పుడు చెప్పలేదని చెప్పారు. అది మాత్రమే కాకుండా ఆమెకు ఇంట్లో ఉండడమే మంచిగా అనిపిస్తుందని, బయటకు వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదని చెప్పిందని చెప్పారు. ఈ యొక్క కేసును ఇంకా డీటెయిల్ గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పక్కన నేబర్స్ తో అడిగేటప్పుడు ఆ యొక్క నేబర్ ఏమన్నారంటే నేను లేసిని చూసి 14 సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు ఆమె ఇంటి బయట ఆడుకునేది, నేను వెళ్ళి ఆమెను పలకరిస్తూ వచ్చేవాడిని. కానీ కొన్ని సంవత్సరాల వరకు అంటే 14 సంవత్సరాల వరకు నేను ఆమెను చూడలేదని చెప్పాడు. ఇంకో వ్యక్తి ఏమన్నారంటే 5 సంవత్సరాల క్రితం నేను లెసీ వాళ్ళ ఫాదర్ తో అడిగాను, లెసీ కనిపించడం లేదు, ఆమెకు పెళ్లి అయిపోయిందా, బాగుందా అని అడిగాను. కానీ లెసీ వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే ఆమె ఇంట్లోనే ఉంది, చాలా బాగుంది అని చెప్పి టాపిక్ ని డైవర్ట్ చేశాడని ఇంకో నేబర్ చెప్పాడు. ఈ విధంగా చాలా మంది ఆ లెసీ గురించి చెప్పడం మొదలు పెట్టారు. ఇలా ఈ న్యూస్ వైరల్ అవటం వలన షీలా రిలేటివ్స్ కు ఇంకా క్లే ఫ్లెచర్ తో పాటు పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక కూతురు ఉందని ఎప్పుడు వాళ్ళిద్దరు చెప్పలేదని కూడా చెప్పారు. అది మాత్రమే కాకుండా ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినా ఆమెను తీసుకుని వెళ్ళేవారు కాదని ఇలా చాలా మంది చెప్పారు. ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ డాక్టర్ ఏమన్నారంటే నేను లెసీని హాస్పిటల్ తీసుకుని రమ్మని చాలా సార్లు బతిమాలను, కానీ వాళ్ళు వేరే హాస్పిటల్ తీసుకుని వెళ్తానని చెప్పారు. అందుకు నేను కూడా సరే ఏదో ఒక హాస్పిటల్ కి వెళ్తుందిలే, ట్రీట్మెంట్ తీసుకుంటుందిలే అనేసి నేను కూడా వదిలేశానని ఆ డాక్టర్ చెప్తాడు. ఇంకా ఫ్లెచర్ దంపతులు ఏమన్నారంటే మేము చాలా జాగ్రత్తగా లెసీని చూసుకున్నాము అని చెప్పారు. ఇంకా ఆటాప్సీ రిపోర్ట్ లో ఏమొచ్చిందంటే లేసిని సరిగా చూసుకోలేకపోవడం వలన ఆమెకు అల్సర్ వచ్చిందని, ఇంకా మాల్ న్యూట్రిషన్ ఏర్పడిందని చెప్పారు. ఆమెను సరిగా క్లీన్ చేయకపోవడం వలన ఆమె యొక్క శరీరంలో పురుగులు పట్టిందని ఆ యొక్క రిపోర్ట్ లో తేలింది. ఆమె ప్రాణం ఉండగానే 12 ఏళ్ళు నరకం అనుభవించిందని ఆ యొక్క రిపోర్ట్ లో తేలింది. ఇలా ఈ విషయాలన్నీ కోర్టు కన్సిడర్ చేసుకుని షీలా ఫ్లెచర్ ఇంకా క్లే ఫ్లెచర్ కు 40 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. ఈ యొక్క కేసు 2022లో జరిగి 2024లో తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే 40 ఏళ్ళు జైలు శిక్షను 20 ఏళ్ళుగా మార్చి తీర్పునిచ్చారు. ఇలాంటి ఈ విధంగా క్రూరమైన తల్లిదండ్రులు ఈ భూమి మీద ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. సో డిటెక్టివ్స్, ఈ యొక్క లేసీ ఫ్లెచర్ కేసు గురించి మీరేమంటారు అనేది కామెంట్లో చెప్పండి. సాధారణంగా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే, డిసీజెస్ ఉంటే వెంటనే మన దగ్గర అంటే అది ఎటువంటి ఫ్యామిలీ అయినా సరే, రిచ్ అయినా పూర్ అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సాధారణంగా ఏం చేస్తుంటారు, వెంటనే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నా లేకున్నా అప్పులు చేసి మరి కొన్నిసార్లు ఆస్తులు అమ్మి కూడా ఆ యొక్క రోగాన్ని నయం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ యొక్క కేసులో అది 2022లో ఇలాంటి క్రూరమైన మనుషులు, అది ఒక డెవలప్డ్ కంట్రీ అయిన అమెరికాలో ఇలాంటి మనుషులు ఉంటారనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ ఫ్లెచర్ దంపతులకు 20 ఏళ్ళు జైలు శిక్ష పడటం సరైనదా కాదా అనేది కామెంట్ చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన క్రైమ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.